హలో అందరికీ. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర ఇవి ఆల్రెడీ అందరికీ తెలిసినవే. కానీ మామిడికాయ పులిహోర తెలుసా మీకు? అవేంటో ఇప్పుడే చూసేద్దామా? ఫస్ట్ మామిడికాయకి మంచిగా స్నానం చేసేసి తొక్క తీయాలి. స్నానం చేయాలంటే ఏ సబ్బు వాడాలక్క అనేవారు అంటే అడుగుతారేమో అని చెప్పేసా. ముందు నీట్గా కడిగేసుకొని తొక్క తీసేసిన తర్వాత దాన్ని తురుము దాంట్లో తురుము పట్టేసి నీట్గా కొత్తిమీర 10 రూపాయలకి కొనుక్కొని కట్ చేసేసుకొని దాన్ని కూడా స్నానం చెప్పండి, సబ్బు వేయబాకండి. కొత్తిమీరని చాలా సన్నగా కట్ చేసుకోండి. మళ్ళీ అక్క ఎంత కట్ చేయాలో టేపితే ఏమైనా కొలిసి చెప్తావా అని అడిగారు, అడగబాకండి. అంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 5-6 ఎండుమిరగాయలు వేసుకొని వాటి ఒళ్ళు బాగా మడిచి దాని తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయల తర్వాత పల్లీలు వేసి పల్లీలు బాగా వేగిన తర్వాత 3 లేదా 2 రెమ్మలు కరివేపాకు వేసి బాగా వేయించిన తర్వాత అన్నీ వేగినాయి అని తెలిసిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కొంచెం తక్కువ వేసుకుంటాం మేము. మీకు ఎంత కావాలనేది వేసుకోండి. చల్లగా ఉన్న అన్నం కంటే బాగా వేడిగా ఉన్న అన్నంలోనే మామిడికాయ పులిహోర భలే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే వేడివేడిగా ఉన్న దాంట్లో మనం మామిడికాయ ఆల్రెడీ తురుముకొని ఉన్నాం కదా, దాన్ని వేసి కలుపుతాం కదా, బాగా మగ్గి అరసమంతా దానికి పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది అసలు. అందుకని ముందుగా వేడి అన్నాన్ని తీస్తున్నాను. మనకి ఎంత కావాలి, ఎంత వరకు తింటాం అనేది వారికి చూసుకోవాలి. ఒక మామిడికాయకి కనీసం 3, 4, 5 తినొచ్చు. మ్యాక్సిమం 5 తినొచ్చు. ఇప్పుడు నేను కట్ చేసిన మామిడికాయకి మాత్రం మామిడికాయ తురుము మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా, అది తీసి ఆ వేడి రైస్లో వేసేసి మొత్తం కావాలంటే మొత్తం వేసుకోండి, లేదంటే కొంచెం పుల్లగా ఉందనుకో బాగా కొంచెం తగ్గించుకోండి, లేదంటే మన రైస్ కొంచెం పుల్లగానే అనిపిస్తుంది అనమాట. సో నేనైతే మొత్తం వేసేసాను, సరిపోతుంది కాబట్టి. ఇప్పుడు దాన్ని మొత్తం మనం ఏం చేస్తాం, ఆ రైస్కి మొత్తం పట్టేటట్టు ఎక్కడ ఎక్స్ట్రా అటు ఇటు లేకుండా ఉండడానికి నీట్గా కలిపేసి తర్వాత మనం ఆల్రెడీ తాలింపు వేసేసుకున్నాం కదా పులిహోరకి, అది కూడా వేసేసి సన్నగా కట్ చేసేసుకున్న కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసేసి కలిపి మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చి తర్వాత టెస్టింగ్కి పంపించాం అనమాట. టెస్ట్ చేసింది ఎవరో తెలుసా? మా అత్తమ్మ, ఇంకెవరో కాదండి. ఇక్కడ ఒక 2 days రెస్ట్ తీసుకున్నా, స్టిచ్చింగ్ చేసి బాగా వేడి చేసినట్టు అనిపించింది అనమాట. అందుకని ఎక్కువ రోజులు తీసుకున్నాను అనుకో, మీరు రెస్ట్ తీసుకుంటాను నా వీడియోస్ చూడకుండా. ఆ ఛాన్స్ మీకు ఇవ్వనుగా, అందుకే వచ్చేసి ఆ పులిహోరతో. ఈ పులిహోర చేసుకొని తిని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, చేయండి మరి. అండల్ దెన్ బై బై.